నీ స్థాయి ఎంత, నీ బతుకెంత, ఏంటి నీ బతుకు? అమెరికాలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసిన నువ్వు ఉద్యమం ఎగిసి పడుతున్నప్పుడు అమెరికాలో సరదాగా గడిపిన నువ్వు ఉద్యమం ఒక రూపంకి వచ్చిన తర్వాత చీమలు పెట్టిన పాములో పుట్టలో దూరినట్టు సిరిసిల్లో దూరి ఆనాటి వరకు ఉద్యమంలో కేకే మహేందర్ రెడ్డి పొట్టగొట్టి డబ్బుల మదంతో ఎమ్మెల్యే అయి నువ్వు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. జ్ఞానం ఉండాలి మాట్లాడే ముందు. మన స్థాయి ఏంది, మన చరిత్ర ఏంది, మన గతం ఏంది ఒక్కసారి స్మరణం చేసుకొని మాట్లాడాలి. మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల ఆస్తులు దేశం కోసం ఆనాడు స్వాతంత్రంలో ఉద్యమంలో పెట్టినాడు. జవహర్లాల్ నెహ్రూ ఏకంగా 9 ఏళ్లకు పైగా జైల్లో జీవితం గడిపి స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టు మహానాయకుడు. సర్పంచ్ పదవి కోసం పాకలాడి ఈ రోజుల్లో ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర గాంధీ కుటుంబాంది. 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి కుటుంబం వారిది. నువ్వు కోన్ కిస్కా బచ్చాగాడివి. నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి 420 బ్యాచ్ ఎవరో, 420 కుటుంబం ఎవరో అందరికీ తెలుసు. ఆయన ఇవాళ మాట్లాడిన భాష చూస్తూ ఉంటే ఇలా తెలంగాణలో నేను కూడా ఛానళ్ళు కూడా దాన్ని ప్రసారం చేయడానికి కొద్దిగా వెనుక ముందవుతున్నటువంటి పరిస్థితి. తల్లిలాంటి తెలంగాణ యాస మట్టెలు గంటె పుస్తలమ్మి ఇన్నాళ్ళు దేశంలో ఎక్కడ లేని విధంగా భాష యాస నిగ్గస్సుగా కలుషితం చేసి 10 ఏళ్ళు మద్యాన్ని ఏరులై పారించి యువతని ఎటు రాకుండా, పనికి రాకుండా చేసినటువంటి ఘనమైన నీచులు మీరు. డబ్బే పరమావధానంగా, డబ్బే లక్ష్యంగా 10 ఏళ్ళు పాలన చేసిన మీ కుటుంబం. ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? ఉద్యమంలో ప్రాణాలు అర్పించింది ఎవరు? ఆ కుటుంబంలో ఒక్కడికన్నా ఉద్యోగం ఇచ్చిర్రా? అధికారం రాగానే నీ అబ్బాయి జాగిరనట్టుగా